ఇందాక మీరు ఆఫ్ కెమెరా మనం మాట్లాడుతా నాది కూడా తెలంగాణ అన్నారు మీరు. కంగ్రాచులేషన్స్ టు ఏపీ పీపుల్, ఎందుకంటే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు నియమింపబడ్డారు. సార్ 44 ఏళ్ల పార్టీ చరిత్రలో కొత్తగా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని సృష్టించి, అంటే నేను ఆ మధ్య క్యూబా విప్లవం దానికి సంబంధించిన బుక్స్ చదువుతూ నెంబర్ 1 ఫిడెల్ కాస్ట్రో అయితే నెంబర్ 2 చే గువేరా అన్నట్టుగా చెప్తుంటారు కదా సార్. మామూలుగా ఏ పార్టీ పరంగా చూసుకున్నా సరే నెంబర్ 1 ఈయన, నెంబర్ 2 ఈయన అని చెప్పేసి నెంబర్స్ వేసుకోకపోయినా సరే పార్టీ శ్రేణుల్లో వాళ్ళకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా నెంబర్ 1, నెంబర్ 2 అని క్రియేట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరికీ అందరికీ అనౌన్స్ చేసిన తర్వాత, అంటే ఇది ఏమన్నా పార్టీ పగ్గాలని, అంటే గాడ్ ఫర్ బిడ్ అని ఇలా అనట్లేదు, వయసు సహకరించుకో లేకపోతే ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ టీడీపీ శ్రేణుల్లో ఈయనే ఉండబోతున్నారు సీఎంగా అని చెప్పేసి పార్టీ పగ్గాలని చేతిలో పెట్టడం లాంటిదా ఇది? దీన్ని ఎలా చూడాలి? అండ్ మోర్ ఓవర్ కేటీఆర్ వైపు చూస్తే, తెలంగాణ వైపు చూస్తే ఒక ఆరా ఫార్మింగ్ అంటారు, ఈయనేరా నెక్స్ట్ అన్నట్టుగా. మొన్న రీసెంట్లీ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా సీఎం అని చెప్పేసి నినాదాలు చేశారు. దీన్ని ఎలా చూడాలి సార్? ఈ కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవిని సృష్టించడం అయితే ఉందో. ఇలా అరిస్తే వినండి అంతే చెవులతో, అంతకన్నా ఇంకేట్లేదు. ఐ లవ్ యువర్ విట్ యాక్చువల్లీ. ఎందుకంటే సింపుల్గా చెప్తా సార్, స్టాలిన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కదా, 93 ఏళ్ళు కరుణానిధి అనేది ఇంకా లాస్ట్ దాకా ఆయనే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు. ఇక్కడ ఠాకరే గారు, వీళ్ళిద్దరూ వర్కింగ్ ప్రెసిడెంట్లు అవ్వచ్చు, లేదంటే ఆ పగ్గాలు ఉద్ధవ్ ఠాకరే కప్పు చెప్తేనే కదా రాజ్ ఠాకరే బయటికి పోయాడు. లోకేష్కి ఆ ప్రాబ్లం లేదు, ఆయన ఒకడే కాబట్టి. కానీ ప్రాబ్లం వల్ల పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఒకటి గమనిస్తే పైన ఉన్నది బీజేపీ. ఆ బీజేపీ వాడికి ఉన్నంత పదవీకాంక్ష ప్రపంచంలో ఇంకెవరికి ఉండదు. వాడు ఎవరినైనా తినేస్తాడు, ఎవరినైనా చంపేస్తాడు. కళ్ళ ముందు మీరు లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కాన్సెప్ట్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే సాధారణంగా కీడించి మేలించాలి. తెలుగుదేశం పార్టీకి ఒక లెగసీ ఉంది, అధినాయకుడు తిన్నంగా లేకపోతే అది ఎవడైనా సరే ఆల్రెడీ చేయరు. అంతే కదా సార్, బేస్ అనేది చాలా ఇంపార్టెంట్, పునాది అనేది చాలా ఇంపార్టెంట్. పునాదులు కాదు, అధినాయకుడు అంటే పార్టీ పెట్టిన వాడు ఎవడైతే, రామారావు గారు తీసుకుందాం, ఆయనే వీళ్ళకి నచ్చలేదు. మాకు నాయకుడు అధినాయకుడు రామారావు గారు అక్కర్లేదు అనుకునే చంద్రబాబు గారిని తెచ్చుకున్నారు. మీరు జాగ్రత్తగా వినండి, అక్కడ ఎవడు పడితే ఆడు ఫ్యామిలీ లెగసీలు, నా కొడుకు హరికృష్ణ, నా కొడుకు బాలకృష్ణ అని రామారావు గారు తేలే. అది ఒరిజినల్ తెలుగుదేశంకు ఉన్న వైబ్రేషన్స్. అంచేత ఇవాళ మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ చేసేసినంత మాత్రాన, మీరు గాబరా పడిపోయినంత మాత్రాన, జనరల్ సెక్రటరీ చేసేసి గబగబా ఎల్ఎంఎల్సీ చేసి గబగబా మినిస్ట్రీ ఇచ్చేసినంత మాత్రాన, మళ్ళీ రెండోసారి మంగళగిరిలో ప్రాణాలకు తెగించి గెలిపించేసి మళ్ళీ మినిస్ట్రీ ఇచ్చేసినంత మాత్రాన, ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేసినంత మాత్రాన మీకు బాగానే ఉంటుంది, మనం పరంపరం అని. కానీ పైన బీజేపీ వాడి సంగతి చాలా డేంజరస్ బెల్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, శివసేనడికి డెంగని ఎలా జల్లకొట్టాడో చూశారు కదా, ఆ షిండేగాని ఎలా తెచ్చారు చూశారు కదా. అలా పవన్ కళ్యాణ్ తేడానికి సినిమాలో ఉండినప్పుడు పరిస్థితి అసలు ఏం సస్పెన్సివ్ ఉంది, పార్టీని మడతెట్టే కార్యక్రమంలోనే ఉంటారు వాళ్ళు. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న నినాదానికి కాంగ్రెస్కి ధీటుగా పెట్టిన పార్టీలను కూడా కబలించే నేపథ్యమే వాళ్ళకి మెయిన్. అక్కడ ఆల్రెడీ ఏడీఎంకేని ఎలా తినేస్తున్నారు చూశారు కదా, తినేస్తున్నారు, చెదపురుగు తిన్నట్టు తినేస్తున్నారు పక్క నుంచి జాగ్రత్తగా. ఇక్కడ మనకి నెక్స్ట్ ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో మెల్లిగా దూరారు 8 మంది ఎవరికి వాళ్ళకే ఉపయోగపడిన వాళ్ళు 8 మంది గెలిచారు. నేను తెలంగాణ అవమానం జరిగిన బండి సంజయ్, కిషన్ రెడ్డిలో చలనం లేకపోవడం చూశారు కదా. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి ఆ సూర్య మాట్లాడిన దానికి నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నాడు, ఎవరి కోసం గెలిపించారో మీరే తేల్చుకోండి తెలంగాణ ప్రజలు. అంచేత ఈ బీజేపీ వాడిని డోంట్ అండర్ ఎస్టిమేట్. అలాగే లోకేష్ ఇక్కడ జరిగే దగ్గర ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉంటాయంటే, వాళ్ళు చాలా స్ట్రాటజికల్గా ఒక పక్క చిరంజీవిని తీసుకెళ్ళి రాజ్యసభ చేస్తారు. ఇప్పుడు 4 వస్తే ఖాళీ. ఎలా అండి రాజ్యసభ, ఆయన పార్టీలకు దూరం అయిపోయాడు, నాకు రాజకీయాలు వద్దన్నాడంటే లతా మంగేష్కర్, టెండూల్కర్ టైప్లో ఇస్తారు నీ సేవా తత్పరతకు గుర్తింపు. కానీ అప్పుడు ఏమవుద్ది, పవన్ కళ్యాణ్కి యాంటీనాలు పెరుగుతాయి, మొత్తం ఫ్యామిలీ అంతా ఉప్మా తిని అన్నట్టు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ, ఒక ఇది. అప్పుడు ఏం చేస్తారు, చాలా అన్నయ్య గారిలో పార్టీని డైరెక్ట్గా విలీనం చేస్తే బాగోదు కదా, చాలా బాగోదని దీనికి ఒక రాచమార్గాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. చేసి ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని విలీనం చేసి జనసేన పార్టీ బదులు బీజేపీ అధ్యక్షుడిని చేసి ఈ తెలుగుదేశంలో నచ్చని బ్యాచ్ని మొత్తం మరతెట్టారు అనుకోండి యువతల పక్క. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ బీజేపీ కదా. అంత స్ట్రాటజీస్ ఉంటాయి, పెద్ద ప్లాన్, చాలా పెద్ద ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు. మీరు ఏదో ఇక్కడ పైపైన ఒడియాల వేపుళ్ళు చూస్తే, ఎందుకంటే 45 సంవత్సరాల పైచిలుక లెగసీ కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇంత డమ్మీగా పనిచేయడం నేను ఎప్పుడు చూడలేదు. పైపచ్చి 164 స్థానాలు ఉండి అందులో 134 ఆయనే గెలిచి. అంటే సార్ ఎవ్రీ 10 years ఒకసారి పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి కదా సార్. సో అందులో మారలేదు కదా, ఈసారి అయితే కేంద్ర ప్రభుత్వంలో మారలే కదా.
సాధారణంగా మాక్సిమం టాలరెన్స్ 2 terms చూస్తారు. ఈ 3rd term కూడా నెత్తెక్కించుకున్నారు కదా ఇవాళ, మీరు గమనించారా? సో ట్రూ కాదు. మీరు చెప్తుంటే నాకు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. దే ఆర్ ప్లానింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అఖండ భారత్ అని మొదలెట్టి భారతదేశం అంతా వృత్తం చుట్టారు. అసలు నిన్న ఆ బిల్లు కనుక పాస్ అయ్యి ఉంటే ఆ కథకలే వేరుంది. అసలు ఆ బీహారు, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్తో మిగిలిన మనం అందరం బెచ్చేటాడుకోవడమే. వాళ్ళు ఎంత ఖతర్నాక్గాల్లో చూడండి, రాజ్యసభ సీట్లు పెంచరు, అసెంబ్లీ అండ్ పార్లమెంట్లు పెంచుకుని వాళ్ళ కాలక్షేపం చేసేసుకుని అధికారం తెచ్చుకుంటారు. రాజ్యసభ అంతా ఫ్లేవర్ మేనేజ్మెంట్ కదా, అమిత్ షా కలిపడిపోవడమే కదా. ఫస్ట్ టైం దే షుడ్ ఫర్ ఇట్. నేను నిజంగా చెప్తున్నాను, నిన్న కనుక 63 స్థానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక గవర్నమెంట్ పరంగా వాళ్ళకి శంకలు కొట్టుకుంటూ ఓట్లు వేసి ఉంటే, నేను చెప్తున్నాను అందరి మీద దేశద్రోహ చట్టాలు పెట్టాలి, కేసులు పెట్టాలని. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ద వీటో పవర్ ఆఫ్ రెస్పెక్ట్ టు స్టేట్స్ గాన్. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా ఎవరి బతుకులు మారట్లేదు. కేవలం ఇక్కడ పైపొచ్చి ఈ దక్షిణ రాష్ట్రాలని ఆర్థిక భాండాగారాలు. మనం డబ్బులు సంపాదిస్తే 2011 నుంచి మనం జనాభా నియంత్రణ మీద మన రాష్ట్రాలు ఫోకస్ చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ బీజేపీ కూడా కదా, నియంత్రణ మీద వాళ్ళ ఫోకస్ లేవే. చంద్రబాబు గారు నిరోధులతో సైతం అసెంబ్లీలో కట్టి అదొక ప్రైమరీ ఎజెండా కింద సినిమా యాక్టర్లతో సైతం ఎక్కడ పడితే అక్కడ కుటుంబ నియంత్రణ పాటించండి అనే స్లోగన్లతో మొత్తం రాష్ట్రంలో జనాభా నియంత్రించబడ్డాం కదా మన దక్షిణాది రాష్ట్రాల్లో. వాళ్ళకేం పోయి కలం, అలా ఒకటే నేడు మొగాళ్ళు నార్త్ ఇండియన్లో పైపెచ్చు దమ్మిడి సంపాదన ఉండదు. దేశ సంపాదన మనం ఇక్కడి నుంచి సంపాదించిన దాంట్లో మన మహానికి ముష్టి పడేసినట్టు పడేసి వాళ్ళకి దోపిడీ జనాభా ప్రాతిపదిక మీద. ఈ డిస్పారిటీని ఎవరు అడ్రస్ చేయాలా? నీకు చేతనైతే 2 పెట్టు మహిళా బిల్లులు అండ్ ఇవాళ జనగణన చేయి. 2011 తర్వాత జనగణన లేదు కదా, చేసి మా బీహార్ వాడు ఉత్తరప్రదేశ్ వాడు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు కదా మన దగ్గరే, టీ కొట్లు పెడుతున్నారు, లేకపోతే మన దగ్గర సెక్యూరిటీ పని చేస్తున్నారు, తాపీ పనులు. వాళ్ళకి ఇక్కడ స్థానికత రాజ్యాంగం ఇచ్చింది కదా, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవచ్చు అని. దాన్ని ప్రతిస్పందిస్తూ అక్కడ ఉత్తరప్రదేశ్లో తీసేడికి ఇక్కడ తీసుకొచ్చి వాటిని మా దేశ ప్రజలు మా రాష్ట్ర ప్రజల కింద కన్సిడర్ చేస్తూ ఈ జనాభా ప్రాతిపదిక నిష్పత్తి మాకు ఈడిక్కడ మరి సంపాదించిన తీసుకెళ్ళి ఆ ఉత్తరప్రదేశ్లో పంపించేస్తాడు. ఇక్కడ ఈ మనం సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలకి రేషన్ కార్డులు ఆ ఉచిత పథకాలన్నీ అక్కడ దొబ్బెడుతుంటే మనం ఎర్రి సన్నాసుల్లో కూర్చొని చూడాలా? సరే మహిళా బిల్లు పెట్టారు, మొగుడు బదులు పిల్లలకో లేకపోతే వాళ్ళ అమ్మకో ఇస్తారు. వాళ్ళ అమ్మ మంచం మీద ఉంది, పెద్దది అయిపోయింది కాబట్టి అంత చక్రం వేడే చెప్తారు నియోజకవర్గంలో. దేనికి మహిళా బిల్లు పెడుతున్నారు మీరు? నిజమైన జర్నలిస్టులు లేదా సమాజ సేవ చేస్తున్న సాంఘిక సేవ చేస్తున్న ఆడపిల్లలకి నియోజకవర్గ ప్రాతిపదిక మీద ఇవ్వు, నీకు దమ్ముంటే. వీళ్ళకి ఇస్తున్నాం మహిళా రిజర్వేషన్ అంటే ఈ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రిజర్వ్డ్ అంటారు కదా, ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లాగా మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ లో సేవా తత్పరత చాటుకుంటే, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేక సేవతోనే తృప్తి చెందుతున్నారు. అధికారం కూడా ఉంటే సామాజికవేత్తలకు కానీ సామాజిక సేవ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? దిల్ డెఫినెట్లీ డూ వండర్స్ కదా. ఇది బెటర్. మొగుడికి లేదట, పిల్లనుకో వాళ్ళ అమ్మకో టికెట్టట. దీనికి మీరు బిల్లులే ఎవరో మీరు అంతా అసలు అక్కడ అడిగిన వాళ్ళు లేక మళ్ళీ ఆడవాళ్ళకి రాజ్యాధికారం ఇస్తుంటే అడ్డుపడతారా అని ఒకరి మీద ఒకటి ఏడుపులే మీరు? ఇందులో లాజిక్ ఏమైనా ఉందా సార్? ఆలోచించండి మీరు. మహిళా బిల్లు పెట్టేస్తున్నారు, నిజమే పెడుతున్నారు. ఎవరికి పెడుతున్నారు? ఇది ఒక దేశంలో ఒక డిబేటబుల్ టాపిక్ చేయాలి కదా. మీలాంటి జర్నలిస్టులు అలాంటి వాళ్ళని అందరూ మాట్లాడాలి కదా దీని మీద. లేడీకి లేచిందే ప్రయాణం. అక్కడ వెస్ట్ బెంగాల్లోనూ తమిళనాడు ఎలక్షన్స్లో ఆడవాళ్ళు ఓట్లు కావాలి, అందుకని నరేంద్ర మోడీకి అమిత్ షాకి బొర్రలో వచ్చింది. అందరినీ వేరువేదాలు చేసి బిల్లు ఎట్టేసి మహిళా ద్రోహులు ఆ దిక్కుమాల మీడియా వాళ్ళ మోహన పడేడుస్తుంది కదా, కాంగ్రెస్ వాడిని మిగిలిన వాళ్ళందరినీ బదనాం చేసుకుంటూ తిరిగేయాలి. ఇది లాజిక్. ఇదేంటిది? మరి 2023లోనే మహిళా బిల్లు పాస్ అయింది. అలా వాజ్పేయి గారు కూడా చేశారు, మన్మోహన్ సింగ్ గారు కూడా చేశారు. లోకల్ బాడీలు అన్నింటిలోనూ ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడే కదా లోకల్ బాడీలు అన్నీ కదా. సర్పంచ్ గారు భార్య గెలిచారు, సర్పంచ్ గారు మహిళా రిజర్వేషన్లో గెలిస్తే అలా ఆయన చక్రం తిప్పేస్తున్నాడు. జెడ్పీటీసీ మహిళ గెలిచింది కానీ ఆయన సంపుకు తినేస్తున్నాడు. కార్పొరేషన్ మేయర్ చేశారు కానీ అలా ఆయన చక్రం తిప్పేస్తున్నాడు. కౌన్సిలర్ని చేశారు, అలా ఆయన ప్రాణాలు తినేస్తున్నాడు. ఇవన్నీ చదవట్లేదు వార్తల్లో? ఓహో, కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినట్టుకున్నా మీకు. మరి దేనికన్నా మీరు మహిళా రిజిస్ట్రేషన్ బిల్లు పెట్టేస్తున్నారు మా నెత్తికి? ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ ఇష్టమే. లల్లూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళిపోగానే రబరీదేవిని చేసేసాడని తెలుసు, జైలు చచ్చిపోగానే శశికళ కలిపడిపోతుందని తెలుసు. మహిళా రిజర్వేషన్ మహిళలకి ఆవశ్యకత పెంచాలి. ఇది చేతనైతే ఇచ్చేయి, ఇది మాట్లాడు తూచు. అదేంటిదే మా ఆయన 30 ఏళ్ళు బట్టి రాజకీయం చేసి వాళ్ళ ఆయనకి టికెట్ లేకపోతే మరి నేను నిలబడకూడదా? ఇది స్త్రీ శక్తి. అట్నుంచి మాట్లాడే మాటలు పోయారు, ఉప్మాలు కట్టుకుని పోయారు ఇక్కడి నుంచి ఆడవాళ్ళందరూ ఏదో ఉద్ధరించేద్దామని. ఏడు చేశారు. చేత మనం చిత్తశుద్ధి లేని పూజ చేయాలని మన చిన్నప్పుడు పద్యం చదివించి చూడండి, వాళ్ళు చేసి పనులు అలాగే ఉంటాయి. అంచేత ఇక్కడ లోకేష్ గారు అక్కడ షిండే రెడీ అయ్యాడు పవన్ కళ్యాణ్ రూపంలో, లేకపోతే ఇంత స్తబ్దంగా ఎవడ ఉంటాడండి? రీజనల్ పార్టీ పెట్టి ఎవడైనా కేఏపాల్ గారి నిద్ర లేపినా నేను ముఖ్యమంత్రి అవుతాను, నెక్స్ట్ నేనే గెలుస్తానంటాడు. కానీ అలాంటి మాట మాట్లాడినోడు ఏకైక వ్యక్తి ఎవడ ఉన్నాడు అంటారు పవన్ కళ్యాణ్. ఏటర్ బాబు నువ్వు ఏంటి మాట్లాడమంటే
అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం మా షిండే లాగా. ఇప్పుడు షిండే ఏడు చేస్తుంటే బెచ్చేట ఆడుకుంటుండే, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఉపమా నెక్స్ట్ టైం కూడా ఒకసారి కంటి తుడుపు తిరిగి ఒకసారి ఇస్తారు, తర్వాత బీజేపీ బల్లి ఎప్పుడైనా తిరిగి పురుగులు తింటుంది చూడండి, ఆ వీడియోలు వెనకాతలు అంటే వేయండి, ఎలా తింటుంది చూసారు, ఎంత స్పాట్గా తింటుందో అని లాగేస్తుంది, అలా మొత్తం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎత్తేస్తారు వాళ్ళు. అది వాళ్ళతో ఉన్న డేంజర్ బీజేపీ వాడితో. అది ఎప్పుడు 1-2-3 ఫార్ములా. బెంగాల్ 1-2-3 ఫార్ములాలో 30 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీని రబ్బరెట్టి చెరిపేశారు. ఒక్కడు గెలడాడు అక్కడి నుంచి. 30 ఏళ్ళు పరిపాలించినాడు ఒక్కడు గెలడా. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా, రాజస్థాన్లో గేలాట్ గడు కోవర్ట్ గడ్డాడు కాంగ్రెస్కి. వెర్రి వేదవని సచిన్ పైలట్ కడుపు కొట్టి ఆ జడ్డి వేదవని నిలబెట్టారు. ఆడు ముఖ్యమంత్రి, సిఎస్, డీజీపీలు అంతా గనం ఉండి ఒక్క పార్లమెంట్కి వెళ్ళలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు కూడా ఆ కాంగ్రెస్ ఎర్రి సన్నాసులకి అది అర్థం అవ్వదు. వాళ్ళు ఎంత స్ట్రాటజీ, రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ అందరినీ ఆయనకి దూరం చేసేసారు. మాధవరావు సింధి అడుగులా వాళ్ళ సెల్లు అక్క ఆవిడ అటుపక్క ఉండి ఈ మేనత్ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఈయన వెళ్ళిపోయాడు ఏకంగా, మాధవరావు సింధి కొడుకు మేనత్ మీద మామకారంతో బీజేపీలో జాయిన్ అయిపోయాడు. ఆర్థిక భాండాగారాలుగా ఉన్న మన దక్షిణాది రాష్ట్రాలు మన పవర్ తెలిసి, మన పొటెన్షియల్ తెలిసి కూడా ఎవరో ఒకరు వచ్చేసి బైఫర్కేషన్ని, ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ కాదు, ఇది ఇండియా, ఇది పాకిస్తాన్ అని విడగొడుతున్నా కూడా మాట్లాడకపోవడాన్ని, దాని మీద స్పందించకపోవడాన్ని స్ట్రాటజిక్ సైలెన్స్ అని నేను అనుకున్నాను. నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు డాట్స్ కనెక్ట్ అయిన తర్వాత సారీ చెప్పకుండానే చెప్పేశాడు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏదైతే ఉందో లైక్ కిషన్ రెడ్డి బండి సేమ్. ఎందుకంటే ఇంగ్లీష్ హిందీ రెండు రావు వాళ్ళకి, ఇంగ్లీష్ హిందీ రాని ఇద్దరు రావడం అంటే కిషన్ రెడ్డి బండి సంజయ్. బండి సంజయ్కి వచ్చి వాళ్ళ కిలికిరి భాష. కిషన్ రెడ్డికి ఇంగ్లీష్ హిందీ రాదు. గుదిబండలు, రాష్ట్ర గుదిబండలు ఎవరంటే మొదట్లో బండారు దత్తతో, ఇప్పుడు నెక్స్ట్ కిషన్ రెడ్డి. ఎంఐఎం దయాదాక్షిణలతో గెలిచేవాళ్ళు. ఎవరితో? ఎంఐఎం దయాదాక్షిణలతో గెలిచే బ్యాచ్ అది. అంచేత వీళ్ళ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు దక్షిణాది ఇప్పుడు వాడికి బీజేపీ వాడికి దేశభక్తి జ్ఞాపకం వచ్చింది. దేశాలను విడతీస్తారు దక్షిణాదిగా, ఏ డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇది ఒక్కడికే బీజేపీ వాడికి 2 ఉంటాయి తెలుసా, దేశభక్తి ఆడికే ఉన్నట్టు. తప్పితే ఆడే హిందూ, ఇంకా ఆడు కన్వర్టెడ్ హిందూ. మీరు నేను పుట్టుకతోనే హిందువులం కదా, బీజేపీలో జాయిన్ అయితే ఆడు కన్వర్టెడ్ హిందూ. నేను హిందువుని తెలుసా అని ఆడికి గిల్లి చెప్తారు నువ్వు హిందువు అని. ఆడు మళ్ళీ ఆ వీధి చివరి రామాలయం గురించి బాధపడ్డు. వీధి చివరి ఉన్న రామాలయం, ఇక్కడ హనుమాన్ గుడి గురించి బాధపడే కిషన్, అది మన రాజాసింగ్ నచ్చడానికి సస్పెండెడ్. ఆ రాజాసింగ్ ఏమో అలా అయోధ్యలో రామాలయం గురించి మాడితే నువ్వు ఇష్టమే మాకు. అది ఆ బీజేపీ వాడి ద్వంద్వ వైఖరి. ఇది తెలుసుకోవాలి జడ్డి ప్రజలు. హోప్ఫుల్లీ ఈ అనాలిసిస్ అట్లీస్ట్ తెలుసుకోమని కావాలంటే. ఇక్కడ రామ తీర్థంలో రాముల వారి తల తిరిగిపోయినప్పుడు బీజేపీ వాడు కనబడ్డు. అక్కడ ఉంటాడు బీజేపీ ప్రతినిధిగా దర్శనాలు చేయించడానికి ఒక వివిఐపీ బ్లాక్ వేసుకుని. ఎవరు మన ఆయన పేరేటి, భాను ప్రకాష్ రెడ్డి అన్న తిరుపతిలో ఉంటాడు. వచ్చిన విఐపీలు అందరికీ దర్శనాలు చేయిస్తాడు లుంగి కట్టుకుని. సార్ వెంకటేశ్వర స్వామి మీకు తెలుసా, మా హిందూ అని పరిచయం చేస్తాడు. రాముల వారి తల తగిలిపోయిన అక్కడికి వెళ్ళడు. అక్కడ మా రఘురామకృష్ణరాజు ఊర్లో లబో దీపం అంటాడు, ఏది నా రాముల వారి గుడి కడుతున్నది అంటే. అదే అవే మాకు జ్ఞాపకం, ఓన్లీ అయోధ్య రామాలయం అంతే. సార్ నెంబర్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు నెంబర్ గేమ్ అంటే ఎలా ఉంటుందంటే ఎలిమినేషన్ గేమ్ అంటారు దీన్ని, నెంబర్ గేమ్ అనరు దీన్ని. అంటే మేము అధికారం కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆల్రెడీ బీహార్ వాళ్ళని మడతెట్టేసాం కదా మేము, ఇంక మమ్మల్ని ఎవరు పీకిన వాళ్ళు లేరు అన్న ఏకైక దృక్పథంతో బీజేపీ వాడు ఆడుతున్న గేమ్కి ఈసారి కనుక జనగణన కులగణన జరగకుండా అండ్ నియోజకవర్గాల ప్రాతిపదిక మీద జనాభా డిస్ట్రిబ్యూషన్, దేశవ్యాప్తంగా ఉన్న జనాభా ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారో వాళ్ళకి స్థానికత కల్పించండి. మన మహారాష్ట్ర లాంటి దీంట్లో వేరియస్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్థానికత ఇవ్వండి వాళ్ళకి. ఇన్ఫాక్ట్ కాస్మోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా అలాగే ఉంది సార్. హైదరాబాద్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి బతుకుతున్నారు అందరికీ ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వండి. యావరేజ్ గా రోడ్డు మీదకి వెళ్ళి 10 మందిని తీస్తే 10 మంది 10 వేరు వేరు రాష్ట్రాల వాళ్ళే ఉంటాయి. నేను అదే చెప్తున్నాను సార్, వాళ్ళకి ఇక్కడ స్థానికత ఇచ్చారనుకోండి, జనాభా డిస్ట్రిబ్యూషన్ మన దగ్గర ఉన్నట్టు కదా. ఎంతసేపు 4 కోట్లే తెలంగాణ వాళ్ళు, 3.87. ఇటు బీహార్ లెక్కల్లో పోతాడు, ఉత్తరప్రదేశ్ లెక్కల్లో పోతాడు, మన డబ్బులంటే డబ్బు పోతాడు. సో ఎక్కడైతే విప్లవాత్మకమైన చేంజెస్ కావాలో అవి లైక్ ముఖ్యంగా తమిళనాడు అండ్ ఈ కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఇక్కడ మాత్రమే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ పెట్టి మళ్ళీ తీసేయాలి కదా. తీసేయాలి. కోటి ఓట్లు సార్ మమతా బెనర్జీ. ఆవిడే పాపం వెళ్ళి ఆవిడే వాదించిన సుప్రీంకోర్టు అబద్ధ జబ్బ. బట్ రీసెంట్లీ ఒక చిన్న అప్డేట్ వచ్చింది కదా సార్, ఆ 1 కోటి మందికి తిరిగి మళ్ళీ ఓటు హక్కు కల్పిస్తున్నట్టుగా. ఇంకేంటి సార్, ఆల్రెడీ మడతడిపోయిన తర్వాత, ఆల్రెడీ ఫస్ట్ పోల్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మడతడిపోయిన తర్వాత ఏడ్ చేస్తే ఎట్లా? ఆ మొమెంటం ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది కదా. మొమెంటం ఇస్ గాన్. ట్రూ, వెరీ ట్రూ. సార్ స్టేట్ వైజ్ నెంబర్ గేమ్ వరకు వస్తే 1, 2 అనేదాన్ని చాలా పర్సనల్గా, ఎమోషనల్గా తీసుకుంటారు. సపోజ్ రేపొద్దున నంబర్ 2గా ఇవ్వాలన్న వాళ్ళు రేపు నంబర్ 1 అయితే
అంటే మీరు అన్నట్టుగానే బీజేపీ శ్రేణులు కనుక వాళ్ళ వ్యూహాలు ఫలించకపోతే మీకు సింపుల్గా ఇందులో మీరు ఎంత పెద్ద ప్రశ్న అడగక్కర్లే. చీమ చిటుక్కుమన్న అన్న మడతెడితే మాస్, అన్న నిలబడితే మాస్ అని పాటలు పాడే ఐటీడీపీ వాళ్ళు కానీ లేకపోతే టీడీపీ శ్రేణులు కానీ లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడైనా సౌండ్ ఉందా చెప్పండి? చూసారు ఎక్కడైనా సౌండ్? అదేనండి, ఆరా ఫార్మింగ్ అని ఒక పదం వాడాను నేను ఇందాక. ర్యాండమ్ గా ఒక పెళ్లికి వెళ్తేనే సీఎం 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 అని అరిచానంట కేటీఆర్ గారికి. సో అంటే సెల్ఫ్ క్లెయిమింగ్ వేరు. నేను ఇందాక మీరు షిండే, పవన్ కళ్యాణ్ రూపంలో పార్టీ మర్జీ ఇవన్నీ మారడానికి రీజన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు దూలిపల్లి నరేంద్ర ఉంటాడు, ఆయన ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నాడు. ఇప్పటికి కూడా ఆయన కళ్ళ ముందు పయ్యవల కేసు కూడా అయిపోయాడు. ఎందుకంటే తెలుగుదేశానికి బ్యాక్ బోన్స్ 3 ఉండేవి అధికార ప్రతినిధులు. పయ్యవల కేసు, దూలిపల్లి నరేంద్ర, రేవంత్ రెడ్డి గారు మాడితే ఆ కథే వేరుండేది, ద ఒరిజినల్ స్టైల్ ఆఫ్ అధికార ప్రతినిధులు. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి, పయ్యవల కేసు వేశారు మంత్రి అయిపోయి, దూలిపల్లి నరేంద్ర అలాగే అయిపోయాడు. ఇదేటర్ బాబు నేను మళ్ళీ లోకేష్ వచ్చిన తర్వాత అలా మా గంటా శ్రీనివాసరావు అటు కాదు, మీరు నా టీము కాదు, నా టీము కాదు, మీ ఏజ్ నాకు సింక్ అవ్వట్లేదంటే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ లాగా ఇంకో 15 ఏళ్ళు ఉడిగం చేయాలా అన్న ఒక ఇన్వర్టెడ్ కామాలో ఒక క్వశ్చన్ ఉంటుంది. బుచ్చే సోదరు ఆల్రెడీ నువ్వు తాత అనేసు, ఆల్రెడీ నేను రాజకీయ సన్యాసంలో చూస్తున్నాను, పైపచ్చి ఇంకా అయిపోయే టైంలో కూడా నాకు మళ్ళీ నీకు కూడా ఉడిగం చేయాలా బాబు అన్నట్టు ఆయన వస్తుడు యనమల రామకృష్ణుడు. ఏంటి మా అమ్మాయి గెలిచేసింది కానీ ఏంటిది నేను కూడా నిన్ను మళ్ళీ నీకెందనా, రామారావు గారితో మొదలైంది, మన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నీకు, నా కర్మకాయలు నేను బతికుంటే దేవాంశకు కూడా చేయాలి ఉడిగం అన్న టైప్లో ఆయన ఆలోచిస్తారు కదా, ఎవడైనా ఆలోచిస్తారు కదా. ఇవన్నీ ఆలోచిస్తూ రాజకీయంలో ఏ నాయకుడినైనా మీరు తీసుకోండి సార్, ఒక ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఆడు మినిస్టర్ అవ్వాలనుకుంటాడు, మినిస్టర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అనుకుంటావు, నాకు ఇదే కాంగ్రెస్ అయితే బాగుండు కదా, ఎప్పటికైనా సీల్ కవర్లు అవుతాను అన్న దగ్గర ప్రాంతీయ పార్టీలు అవ్వదు. ఎక్కడో ఏదో దగ్గర ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ చైర్ అలా ఊరిస్తూనే ఉంటుంది ఎవరికైనా. సో ఆ ఊరించి దగ్గర ఆల్రెడీ ప్రతిష్ఠించాం, ఇంక నీకు ఛాన్సే లేదన్నప్పుడు ఎవడు మనోభావాలు ఆడుకుంటే ఉండవు. అందులో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ మార్పుని తెలుగుదేశం అన్నప్పుడు ఆయన చుట్టూ ఒక వజ్ర కవచంలో 57 మంది ఉండేవారు. అందులో కాకలు తీరిన గంధర్వులలాగా యనమల రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవారు, లాల్జన్ భాష గారు ఇలాంటి వాళ్ళు. అటు వీళ్ళకి ఈసారి ఫస్ట్ టైమర్లు ఆయనతో పాటు ప్రణాళిక తెగించి గెలిచిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా మా టీం అంటే నెక్స్ట్ టైం వాళ్ళకే దిక్కులేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు వేరే తలకొని దిద్దుకు కూర్చుంటే రెండోసారి టికెట్ కూడా ఇవ్వడం వాళ్ళకి, ఆ పిల్లలకి గట్టిగా ఆలోచిస్తే. సో ఇలాంటి దగ్గర ఆయన ఓరా ఎక్కడికి ముందుకు ఎస్టాబ్లిష్ అవుతుంది. నీడ్ టు ఎమర్జ్. మొన్న ఏదో సీనియర్స్ అందరినీ పిలిచి పప్పనాలు పెట్టేసి ఆడవాళ్ళందరికీ షేర్లు పెట్టేస్తే పాత పగలన్నీ మర్చిపోయారు, తూచి నెక్స్ట్ నేనే అయిపోతానంటే ఆలోచిస్తారా? ఆలోచించరా? తప్పకుండా. అండ్ అటువైపు ఇంకా గట్టిగా ఆలోచిస్తారు. సో ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అయ్యాయి అనుకోండి. ఇది రీజనల్ పార్టీలో ఇన్నాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అని బదులు ఇదే బీజేపీ అనుకుంటే హైపోథెటికల్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ పనితీరు పోకపోతే సీల్డ్ కవర్లో నా పేరు రావచ్చేమో అనుకునే వాళ్ళు చాలా మంది ఉండరు. అయ్యో, ఎందుకంటే చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఆస్పిరేషన్ ఉంటుంది అసలు. లైక్ అందరికీ తెలుసు క్లాస్లో ఒకటే ఫస్ట్ వస్తాడని, బట్ అందరూ ఎగ్జామ్ రాస్తారు. సో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు సార్, వాడిలో గొప్పతనం ఏంటంటే ఎగ్జామ్ రాగానే వాడు డిక్లేర్ చేసుకున్నాడు ఆయన స్కూల్ ఫస్ట్ నాకే అని. రోజు వచ్చేదాకా ఆడే స్కూల్ ఫస్ట్ కింద చాలా మంది నాకు తెలుసు ఎవరు అంటున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.